జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పరిశ్రమలు తెచ్చాడు, అభివృద్ధి ఏం చేశాడు అనే వాళ్ళ కోసం ఈ వీడియో. జనరల్ గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడండి. అంటే 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి, ఒక 5 సంవత్సరాలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి చేశాడు. సో చంద్రబాబు నాయుడిని వేరే ఇవన్నీ కాకుండా ఒక ల్యాండ్ మార్క్ గా చంద్రబాబు నాయుడు ఏం చేశాడయ్యా అంటే 9 సంవత్సరాల కాలంలోనేమో హైటెక్ సిటీ చెప్పుకుంటాడు, 5 సంవత్సరాల కాలంలో కియా కార్ల పరిశ్రమ చెప్పుకుంటాడు. సరే ఒప్పుకుంటాం, అది పక్కన పెడితే మరి 14 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినవి 2 చెప్పుకుంటున్న ఒక ల్యాండ్ మార్క్ గా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని 4 సంవత్సరాలకి ఏం చేశావు అని అడుగుతున్నారేంటి, నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, వ్యవస్థలన్నీ స్తంభించిపోయినాయి. మనం అన్ని చూసాం, ఉన్న ఫ్యాక్టరీలే మూతపడినాయి, అసలు ప్రజా వ్యవస్థ స్తంభించింది, అన్ని ఆర్థిక నష్టాలు. అలాంటి సందర్భం నుంచి బయటపడితే మిగిలిన 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల్లో కరోనాకు పోతే మిగిలిన 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అతి పెద్దది అదానీ డేటా సెంటర్. మొన్న పోయిన మే నెలలోనే దానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి గారు. చాలా పెద్దది, ప్రత్యక్షంగా పరోక్షంగా 35,000 మందికి అది ఉపాధి కల్పిస్తుంది, ఎన్నో వేల కోట్ల పెట్టుబడి. అలాగే కర్నూలు జిల్లా ఓరవకల్లులో గ్రీన్కో ఎనర్జీ ప్లాంట్, ఇది సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 30% పనులు కూడా పూర్తయినాయి. గ్రీన్కో ఎనర్జీ అంటే చాలా పెద్దది. ఇది ఇంచుమించుగా 5,000 కోట్లు పెట్టుబడి, 5,000 మంది ఉపాధి. ఆదిత్య బిర్లా కంపెనీది గ్రాసిమ్ కాస్టిక్ సోడా యూనిట్. ఇది తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో 1 సంవత్సరం క్రితమే ప్రారంభించబడింది. శంకుస్థాపన కాదు, ప్రారంభించబడింది. దీని పెట్టుబడి 1,000 కోట్లు, 2,000 మందికి ఉపాధులు. అంటే ఇంచుమించుగా ఇది కియా రేంజ్. తర్వాత అపాచీ పాదరక్షలు కంపెనీ, ఇది శంకుస్థాపన అయింది, రేపు అక్టోబర్ లోనే ప్రారంభం అయిపోతుంది. ఇంచుమించుకి ఇది 800 కోట్లతో నిర్మిస్తున్నారు. 1000 మందికి 800 మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది, అపాచీ పాదరక్షల పరిశ్రమ. అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నాయి. అంటే సరే ఇదివరకు ఏవో శంకుస్థాపనలు అయినాయి, కానీ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి పట్టుదలతో జిఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీని దాన్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళు మళ్లీ శంకుస్థాపన చేశారు. వేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. చేశాడా లేదా, ఆ పని జరుగుతుందా లేదా? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ. కాకినాడలో అరబిందో ఫార్మా వాళ్ళు 200 కోట్లతో వాళ్ళ యొక్క దాన్ని భారీ విస్తరణ, చాలా పెద్దది అది, విశాఖపట్నంలో ఆగటం కోసం ఒక టెర్మినల్ నిర్మిస్తున్నారు. దాని ద్వారా ఎంతో దాని ఆదాయం వస్తుంది. ఆల్రెడీ అది కూడా 70% పూర్తయిపోయింది. ఆ టెర్మినల్ క్రూయిజ్ షిప్ టెర్మినల్ వైజాగ్ లో. అలాగే పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ కంపెనీ వారు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇది ఆల్రెడీ ప్రారంభించబడింది. సంవత్సరం క్రితం ప్రారంభించారు. వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుండి ఎనర్జీని, కరెంటుని ఉత్పత్తి చేసే జిందాల్ కంపెనీ వారిది. ఆల్రెడీ ఇది స్టార్టింగ్ అయిపోయింది, ప్రారంభించబడింది. నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో హగ్గీస్ డైపర్ ప్లాంట్, ఇది కూడా ఇంచుమించుగా ప్రారంభించేశారు. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, హగ్గీస్ డైపర్ ప్లాంట్. అలాగే పోర్టులండి, రామాయంపట్నం పోర్టు శంకుస్థాపన జరిగి వేగంగా పనులు జరుగుతున్నాయి. అలాగే మచిలీపట్నం పోర్టు మొన్న శంకుస్థాపన చేశారు, అది పనులు జరుగుతున్నాయి. అలాగే నెల్లూరు జిల్లాలో బావనపాడు పోర్టు, అది పనులు జరుగుతున్నాయి. ఇలా 10 పోర్టుల్ని మన అవసరాలు తిట్ట సుదీర్ఘ తీరరేఖ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి 10 పోర్టుల్ని యుద్ధ ప్రాతిపదికన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అన్ని అనుమతులు తీసుకుని కష్టపడి కేంద్రం దగ్గర పోరాడి సాధించి అన్ని అనుమతులు తీసుకుని మన జిఎంఆర్ సంస్థ చేత శంకుస్థాపన చేపించారు భోగాపురం ఎయిర్పోర్ట్. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నీటి శుద్ధి ప్లాంట్, కొన్ని వేల కోట్లతో కొన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకుంటా నీటి శుద్ధి ప్లాంట్ ఆల్రెడీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే పలాసలో దీనికోసం 200 పడకల కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, ఇది ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నారు, 50 ఏళ్ల నుంచి ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. ఇప్పటి వరకు నేను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయినా చెప్పాను. ఇప్పుడు కుదుర్చుకున్న ఎంఓయూలు, నిన్నగాక మొన్న వైజాగ్ లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వాళ్ళ అబ్బాయి, తర్వాత ఎంతో మంది రహేజ గ్రూప్, వీళ్ళందరూ జిఎంఆర్ గంధి మల్లికార్జున గారు, చంద్రబాబు నాయుడు ఉండగా విశాఖలో 4 సార్లు గ్లోబల్ సమ్మిట్ అని పెట్టాడు. ఇలాంటి పారిశ్రామికులు ఒక్కడొచ్చాడా, ఎవడో జీడిపప్పు గాలను తీసుకొచ్చాడు ఒప్పందాలని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ముఖేష్ అంబానీ వచ్చాడు. హేమీలు వస్తే ఆ సమ్మిట్ ఇంచుమించుగా 7 లక్షల కోట్లు ఎంఓవీలు అయినాయి. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ ఎంఓవీల అమలుకు మళ్ళీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో
సగం పనులు జరిగినా గానీ 4 లక్షల కోట్లు వస్తాయి పెట్టుబడులు. ఎంతో మందికి, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇది కుదుర్చుకునే ఎంఓయూలు. ఇవి కాకుండా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసి మంచి పనులు ఇప్పుడు నేను చెప్తున్నాను. నాడు నేడు పథకంలో భాగంగా 12,000 కోట్లతో 3 దశలు నిర్ణయించి 12,000 కోట్లతో స్కూళ్లు, గవర్నమెంట్ స్కూల్ బాగు చేపిస్తుంది. 2 దశలు పూర్తయిపోయినాయి 7,000 కోట్లతో. మనం చూస్తున్నాం స్కూళ్లు ఎంత బాగా చేశాడో. అసలు పైన రంగులు కాదు, బల్లలు గాని బోర్డులు గాని ఎంత బాగా చేశాడు 12,000 కోట్లతో. అదొకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 16 మెడికల్ కాలేజీలు 8,000 కోట్లతో కడుతున్నాడు. అందులో 10 శరవేగంగా కట్టడాలు నిర్మితమవుతున్నాయి. అందులో 4టికో 5టికో పర్మిషన్ కూడా వచ్చేసింది. వచ్చే సంవత్సరం నుంచి అడ్మిషన్ కోసం మెడికల్ కాలేజ్ 16 మెడికల్ కాలేజీలు కడుతున్నారండి. స్కూల్ పిల్లలకి పుస్తకాలు, బ్యాగులు ఎలా ఇస్తున్నాడో మనం చూస్తున్నాం. విద్యాకానికని వాళ్ళకి మెను, హాస్టల్లో మెను ఎంత బాగా పెడుతున్నాడో ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాగే 108లు 1100 108, 104 వాహనాలు, 1000 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు, 2000 స్వచ్ఛ భారత్ వాహనాలు. ఎవడండి ఈ విధంగా అసలు ఇదివరకు మనం చూసామా? మళ్ళీ ఇది కాకుండా ప్రతి గ్రామంలో సచివాలయము, హెల్త్ క్లినిక్ సెంటర్, రైతు భరోసా కేంద్రం, అట్లాగే ఇళ్ల స్థలాలండి. అసలైంది పేదలకి 175 నియోజకవర్గాల్లో 15 నుంచి 20 లక్షల మందికి పేదలకు ఇళ్ల స్థలాలు. మా నూజివీడులోనే 5-6 వెంచర్లు. అసలు అవన్నీ కడితే ఉంటది రేపు పొద్దున ఒక మినీ నూజివీడిగా అయిపోతాయి. ఇంతమందికి ఎవడిచ్చాడండి? 2,50,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు, 1,50,000 మంది సచివాలయ ఉద్యోగాలు. సచివాలయ ఉద్యోగాలను వెటకారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మళ్ళీ ఇంత 4 సంవత్సరాల కాలంలో ఈ కరోనా నష్టాల్లో మళ్ళీ 4 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. మళ్ళీ మొన్న మధ్యన ఏదో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టీచర్ల కోసం, ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం, వైద్య శాఖలో ఈ కోసం ఇచ్చేశాడు. ఇన్ని 4 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి, ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తుంటే ఇంకా మర్చిపోయానండి. సంక్షేమ పథకాలు చెప్పలేదు. ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని వేల కోట్లు, చేయూతని, చేదూడని, అయ్యని ఇయ్యని. అసలు ఒక ఎమ్మెల్యేనే అట్లా నోటితో చెప్పలేకపోతున్నాడు. చూసి చదువుతున్నాడు ఆ పథకాలు ఏంటో. ఇంత చేస్తుంటే చంద్రబాబు నాయుడుతో పోలుస్తున్నారంటే ఇక దేంతో నవ్వాలో నాకు అర్థం కావట్లా. 14 సంవత్సరాల్లో నేను చేసినవి చెప్పుకోవడానికి 2 అని చెప్పుకుంటాడు. ఆ 14 సంవత్సరాల్లో కూడా నూజివీడికి ఏం చేసావయ్యా అంటే ఒక్కడో నూరి మెదడు. మా ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు అడిగాడు, పర్టికులర్ గా నూజివీడికి ఏం చేశారయ్యా మీరు? నూజివీడికి ఒక ల్యాండ్ మార్క్, ఒక కట్టడం మీరు తెచ్చింది చెప్పండి అంటే సిమెంట్ రోడ్లు, CMRF చెక్కులు అంటారు. ఇప్పటికీ నూజివీడికి ఏం చేశారు చెప్పలేరు. అట్లాంటి పరిస్థితుల్లో ఇంక జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు పోలుస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి.